అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఇప్పటి వరకు లావణ్య అండ్ రాజ్ తరుణ్ కి మధ్య పోరాడుతూ ఇప్పటి వరకు మన వీడియోస్ దగ్గరకు వచ్చి మరి శేఖర్ భాషా గారు అసలు ఏం జరిగింది, ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడడం జరిగింది. ఈవెన్ లైవ్ లో కావచ్చు, డైరెక్ట్ గా కావచ్చు. సో ఈ పోరాటాలన్నింటికి ఎక్కడి వరకు అయితే వెళ్ళారో చివరకు హాస్పిటల్ దాకా కూడా వచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు హాస్పిటల్ కి రావాల్సిన పరిస్థితి ఎందుకు శేఖర్ భాషా గారికి వచ్చింది అనేది మనం డైరెక్ట్ గా ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాం. అండ్ శేఖర్ భాషా గారిని అడుగుదాం ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఎవరి కారణంగా హాస్పిటల్లోకి వచ్చారు అని చెప్పి అడుగుదాం. నమస్కారం శేఖర్ భాషా గారు. సార్, ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? అదే మొన్న ఇట్లాగే ఒక లైవ్కి వెళ్ళాను. ఆ స్టూడియోలో లైవ్ చేస్తున్నప్పుడు లావణ్య ఒక ముగ్గురు మనుషులు వేసుకుని అక్కడికి వచ్చి పెద్దగా వస్తూ బూతులు తిడుతూ ఆ లైవ్ స్టూడియో డోర్ వేసి తప్ప కొడుతుంది. మీరు ఆ లైవ్లో కూడా వినొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళే బయట అందరికి గురైపోయారు. వాళ్ళు 100కి ఫోన్ చేశారు. బట్ ఈ లోపల ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఇంక సరే నేను బయలుదేరి వస్తున్నాను. కరెక్ట్గా మెట్లు దిగుతుంటే అక్కడికి ఆపేస్తున్నారు. సో ఆవిడ నా మీద చెప్పులు విసిరేయడం, తర్వాత గొడవ పెట్టుకోవడం. సో జస్ట్ ఆవిడ చూసినట్ల ఆవిడ వెంటనే కావాలి పడిపోయినట్టు అలా వెంటనే వాళ్ళందరూ ఒక ముగ్గురు అందరూ వచ్చేసి నా మీద పడి అమ్మాయిని కొడతా అన్నట్టుగా వాళ్ళు జస్ట్ ఒక డ్రామా క్రియేట్ చేసి కొట్టడం అన్నమాట. దెబ్బలు తగిలాయా మీకు ఏమైనా? ఇక్కడ షర్ట్ కూడా చిరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే లాగడం ద్వారా ఏదైనా చీరిపోయి వాళ్ళు ఇట్లా పట్టుకున్నప్పుడు నేను వాళ్ళ కాలర్ పట్టుకున్నాను. వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఇందులో ఒకడు కాలర్ పట్టుకుని నేను వాడు పట్టుకున్నాను. ఇట్లా వాడు తోసాడు, నేను తోసినప్పుడు కింద పట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళు పట్టుకున్నప్పుడు చిరిగింది. కాకపోతే యాక్చువల్లీ తర్వాత షర్ట్ మార్చుకుందాం అనుకున్నాను, కానీ తర్వాత కొంచెం పంతం పట్టాను. ఆవిడ ఫస్ట్ జైలుకి వెళ్ళేదాకా ఇదే వేసుకుంది. అంటే ఇప్పటి వరకు మీ పోరాటం ఏదైతే డ్రగ్స్ గురించి అండ్ ఇట్లా అందరినీ డ్రగ్స్ కి అడిక్ట్ చేసి చిన్నపిల్లల్ని అంటే 21 years అని చెప్పి చాలా ఉద్రిక్తతో ఫీల్ అయిపోయారు, చాలా ఎఫర్ట్ పెట్టారు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి అని. మరి మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు మీ మీద కూడా ఈ దాడి అనేది జరిగింది కాబట్టి వాళ్ళు బిక్కుమంటూ బయటకు వచ్చారు. అది కూడా నన్ను నమ్మి వచ్చారు. శేఖర్ భాష ధైర్యంగా పోరాడతాడు, శేఖర్ భాష ధైర్యవంతుడని. సో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ దాడి చాలా అగ్రెసివ్ ఉంది. మీరు గమనిస్తే ఆవిడ ఆ రోజు నా మీద చెప్పేసి వేసిన రోజు ఏదైతే ఉందో అది కరెక్ట్ గా నేను ప్రీతి, ఉదయ్ అనే పేర్లు చెప్పి ఆవిడ కాల్ వినిపించగానే ఆవిడ మొహంలో రంగులు మారిపోయి వెంటనే ఇంకా అగ్రెసివ్ గారు అనమాట. ఎక్కడైనా సరే మీడియాలో కూర్చుంటే వాళ్ళకి ఫోన్ చేయడం, ఒకటి బూతులు తిట్టడం, ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. అంటే ఏదో రకంగా వీడు నెక్స్ట్ ఏం బయట పెడతాడు, ఇంకేం బయటకు వస్తుంది, ఆపాలి అని చెప్పి. అండ్ అంతేకాకుండా నేను వెంటనే ప్రీతిని తీసుకెళ్ళి జస్ట్ మీడియాలో కూర్చోబెట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి లీగల్గా ఆవిడ పెట్టాల్సిన కంప్లైంట్ ఆవిడ చెప్పింది. సో బేసికలీ ఈవిడ డ్రగ్ పెడ్లర్ అనే విషయం ప్రూవ్ అవ్వడానికి ప్రీతి సాక్ష్యం చాలా చాలా ఇంపార్టెంట్. ఈవిడ మీద యాక్చువల్ డ్రగ్ పెడ్లర్ కేసు ఉంది. ఆల్రెడీ 45 రోజులు చించల్ కూడా జైల్లో ఉండొచ్చింది కదా. ఆ డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఈవిడ ఎవరికి ఇచ్చింది అనేది తేలాలి. క్లియర్ కట్ గా ఈవిడ నాకు ఇచ్చింది అని చెప్తుంది ఈ అమ్మాయి. ఈవిడ సాక్ష్యం కనుక ఉంటే ఆవిడ ఖచ్చితంగా 10 ఏళ్ళు శిక్ష దానికి, నార్కోటిక్స్ యాక్ట్ లో. సో ఇప్పుడు ఈవిడ సాక్ష్యం చెప్పకుండా ఉన్నాడంటే ఏం చేయాలి? వాళ్ళని భయపెట్టాలి. ఫస్ట్ ఏం చేసింది, ఏ రోజైతే ఈ అమ్మాయి బయటకు వచ్చిందో తెలిసిందో అదే రోజున ఆ అమ్మాయి 1.5-2 సంవత్సరం ఈ అమ్మాయి దగ్గర ఉంచుకుంది. ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా కొంచెం అభ్యంతరకరమైనవి, ఇవన్నీ కూడా దాచిపెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండింది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో అవన్నీ రిలీజ్ చేసింది. ఈ అమ్మాయి ఇట్లాంటిది, ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ అమ్మాయి అది ఇది అని చెప్పి ఆ అమ్మాయి అన్ని డీఫేమ్ చేసే కార్యక్రమం మొదలు పెట్టింది అనమాట. అండ్ వాళ్ళు భయపడి వెనక్కి తగ్గుతారని చెప్పి అప్పటికి వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. అయితే వీళ్ళ ధైర్యాన్ని కొట్టాలి, వీళ్ళ ధైర్యం శేఖర్ భాష, వీడిని కొడితే రేపు వాళ్ళు భయపడి వాళ్ళు రారు అని చెప్పి నా మీద దాడి చేశారు. సో ఇప్పుడు నా మీద దాడి జరిగింది కదా. మీరు నిజంగా గమనిస్తే పాపం అందరూ అడుగుతున్నారు, మీరు కూడా అడిగారు ప్రీతి ఉదయ్తో మాట్లాడించండి మాకు. కూడా అంటే ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో అసలు ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది. అండ్ ఆ తర్వాత కూడా ప్రీతి ఉదయ్కి సంబంధించి లావణ్య కూడా ఒక రికార్డ్ అనేది షేర్ చేశారు. చాలా మంచిది. ఆవిడ షేర్ చేసి చాలా మంచి పని చేసింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని ఆవిడ ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయి వచ్చి ఈ లావణ్య నాకు డ్రగ్స్ ఇచ్చిందండి అని చెప్పింది. ఎవరైనా చెప్పచ్చు అన్నమాట. ఈ అమ్మాయి నాకు డ్రగ్స్ ఇచ్చిందంటే ఎలా నమ్ముతాం? ఏమన్నా పరిచయం ఉందా లేదా అనేది ఆవిడే ఫోన్ కాల్ ద్వారా మా ఇద్దరికి మధ్య ఇంత బంధం ఉందని ఆవిడ ఎస్టాబ్లిష్ చేసింది. మీరు ఆడియో ఇచ్చినప్పుడు కూడా ఏదో వేరే బయట వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇందులో లావణ్య
వాయిస్ లేదు కాబట్టి బయట వాళ్ళు మాట్లాడుకున్నారేమో, మాట్లాడిచ్చారేమో అన్న ఆలోచనలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళిద్దరు కనెక్టివిటీలో ఉన్నారు అని చెప్పి ఆవిడ రిలీజ్ చేసిన ఆడియో ద్వారానే మనకు అర్థమైంది, ఆవిడే మనకు ప్రూఫ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆవిడ ఈవిని ఎలాగైనా సరే ఆపడానికి కోసం ఫస్ట్ డిఫేమ్ చేయడానికి ట్రై చేసింది, ఆవిడ ఫోటోలు ఇవన్నీ రిలీజ్ చేసింది. బట్ అప్పటికే ఆగకపోతే నన్ను కొట్టిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అందుకే వాళ్ళని మేము చాలా సేఫ్ లొకేషన్లో పెట్టి కాపాడుకుంటున్నాం. సో ఇది చాలా క్లియర్ కట్ గా, అంటే ఒక మనిషికి బెయిల్ వచ్చి, అమ్మాయికి 45 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఎవరికి? లావణ్యకి. బెయిల్ ఎందుకు ఇస్తారు? కేసుని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనే మెయిన్ కండిషన్ తోటి ఇస్తారు. ఈవిడ క్లియర్ కట్ గా సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. అండ్ అలాగే ఏ రేంజ్ గడిపోయింది సంబంధించిన వాటిలో కూడా వీళ్ళు సాక్షులు ఉన్నారా? అన్నదే కదా. ఇప్పుడు ఆవిడ డ్రగ్ పెడలర్ అనే విషయం చాలా క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ. మరి ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు వాళ్ళని ఆపితే ఈవిడ సేఫ్, వాళ్ళని ఆపాలంటే ఈ రకంగా దాడులు చేస్తుంది అనమాట. సో ఇప్పుడు క్లియర్ కట్ గా ఈ దాడులు ఇవన్నీ కారణంగా ఆవిడ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేసుతో ఆడుకుంటుంది ఆవిడ. ఇదొకటే కదా, ఫస్ట్ డే 1 నుంచి నన్ను ఇరికిచ్చారు, నన్ను పోలీసులు చూడండి ఎంత అన్యాయంగా తీసుకెళ్లారు. వాటి గురించి నువ్వు మాట్లాడకూడదు. ఎందుకు? నువ్వు ఆ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడు. బట్ మధ్యలో నువ్వు మాట్లాడి కేసుని డైవర్ట్ చేసి మార్గం చేసి నేను అప్పుడే చెప్పాను, ఇది కేసుని తప్పుదారి పట్టించే ఆలోచన, అందుకే ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంది, నన్ను పోలీసులు చూడండి ఎంత అన్యాయంగా చేశారు, ఈ రాజధాని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇలాంటి మాటలన్నీ అనమాట. సో వాళ్ళు అప్పుడే బెయిల్ క్యాన్సిల్ చేసి ఉండాల్సింది. కానీ సరే సహనంతో ఉన్నారు పోలీసులు. అప్పటికి చచ్చిపోతానని, ఆత్మహత్యలని, ఇంకా రకరకాల డ్రామాలు చేసి వాళ్ళని ఆ బ్లాక్మెయిల్ కూడా చేసింది. సరే అప్పటికీ సహనంతో ఉన్నారు. ఇప్పుడు లిటరల్లీ నాకు డ్రగ్స్ ఇచ్చింది ఈ అమ్మాయి, బలవంతంగా చేసింది అని చెప్పి ఒక అమ్మాయి ముందుకు వస్తే ఆ అమ్మాయి నోరు నొక్కడానికి కూడా ట్రై చేస్తుంది, ఆ అమ్మాయి వెనకాల నన్ను కూడా టార్గెట్ చేసి కొడుతుందంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ బెయిల్ రద్దు చేసి లోపల వేయకపోతే ఇలా అందరి సాక్షులు ఇంకా ఎంతమంది ముందుకు వస్తారు తెలియాలంటే. ఈవిడ ఇంత అదరగణం చేస్తుంది, ఇంత రౌడీజం చేస్తుంది అనే విషయం మనకి ఖచ్చితంగా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఆవిడని లోపల అదుపులోకి తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు ధైర్యంగా చెప్పడానికి. సో పోలీసులు, నేను ఎస్పెషల్లీ ఎస్ఓటి పోలీసులు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆవిడ అదుపులోకి తీసుకోండి. అప్పుడు ధైర్యంతో మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఆవిడ బెయిల్ రద్దు చేసి విచారణ మొదలు పెట్టండి. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అంటే, మీరు ఇప్పుడు ఏదైతే దాడి జరిగిందో దీనికి సంబంధించి కేసు పెట్టారా, ఎలాంటి సెక్షన్స్ అనేవి పెట్టారు అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అంటే నేనైతే కంప్లైంట్ పోలీసులు వచ్చి నాకు ఇది అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ తర్వాత ఎమ్మెల్సీ అవుతుంది కదా, అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు నేను చెప్తే వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు. బట్ మన దేశంలో మగదరిద్రులకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది దాని గురించే కదా అసలు నేను పోరాటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆడకూతురెడ్డి వాడిని కొట్టేశాడు, తిట్టేశాడు, చంపారు, ఆవిడే వచ్చి ఆవిడే అరిచి ఆవిడే రౌడించి ఆవిడే 3 మనుషులు వేసుకుని. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటే వీడియో కానీ, ఆమె మిమ్మల్ని అంటే అంటే ఎట్లా కళ్ళ ముందు లైవ్ లో వినపడుతుంది ఆవిడ అంటూ కళ్ళ ముందు కనబడుతుంది, అంత రౌడీజం చేస్తుంది అనే సాక్ష్యం కళ్ళ ముందు కనబడుతుంది. ఆ లైవ్ చూసిన ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మేము ఏమనుకుంటాము అంటే, మీరు ఏదైతే కేసు పెట్టారో, ఈవెన్ లావణ్య ఏది పెట్టినా, నేనైనా ప్రేక్షకులైనా సరే, ఒక ఇద్దరి మధ్య జరిగిన సంఘటన మేము చూడండి ఎవరు మేము పబ్లిష్ చేయలేము. సో దానికి సంబంధించిన ఏదైనా సాక్ష్యాధారాలు మీరు పోలీసులు నేనేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తానా వాళ్ళు ఏమన్నా చేస్తారని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది ఆ ఛానల్ వాళ్ళ డిస్క్రిప్షన్, వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు పోలీసులకి ఇచ్చుంటారు, బట్ మీడియాకి ఇచ్చి దాని మీద చర్చ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. బట్ నాకు తెలిసి నన్ను ఎవరైతే ఇన్వైట్ చేశారు ఆవిడ ఇవ్వాల్సిన సాక్ష్యాలని కూడా పోలీసులకి ఇచ్చారని చెప్పారు. సో చూసారు కదా, ఇప్పటి వరకు ఏదైతే అంటే అన్ని వీడియోస్ దగ్గర అంటే లావణ్య అండ్ రాజ్తరుణ్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో ఒకటి తర్వాత ఒకటి లావణ్య గురించి అండ్ రాజ్తరుణ్ గురించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చాలా వరకు పోరాటం చేశారు శేఖర్ భాష గారు. సో ఈయన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు మనం చాలా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. బట్ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది లావణ్య మీద శేఖర్ గారు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేదా కావాలని లావణ్య వచ్చి శేఖర్ భాష గారిని కొట్టిందా అనేది ఖచ్చితంగా దీనికి న్యాయం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. బట్ ఏదేమైనా ఇప్పటి వరకు పోరాటం చేసిన శేఖర్ భాష గారు ఖచ్చితంగా కోలుకోవాలి. ఎందుకంటే కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఎవరిది న్యాయం అనేది గెలిచేది, తర్వాత ఎవరు ఏంటి అనేది చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా కోలుకోవాలి. అండ్ ప్రీతి అండ్ ఉదయ్, లావణ్య అండ్ రాజ్తరుణ్ అసలు ఎవరిది డ్రగ్ పెడలర్ అంటున్నారు. సో ఆల్రెడీ 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇంకా జైలుకి వెళ్ళే పరిస్థితుల్లో మనం చూడాలి అని అన్నా, ఒకవేళ ఆమెది న్యాయం ఉంది లేదా అన్యాయం చేస్తూ ఇట్లా ఆడవాళ్ళని ఇట్లా
ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని తెలియాలన్నా ఖచ్చితంగా శేఖర్ భాష గారు కోలుకోవాలి. సార్ ఖచ్చితంగా మీరు కోలుకోవాలి, న్యాయం వైపు ఖచ్చితంగా నిలబడాలి. సో అంటే లావణ్యకైనా ఎవరైనా తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతో మీరు పోరాడుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు. అయితే నేను ఈ చిన్న విషయాలు నేను నోట్ చేయడం మర్చిపోయాను. బట్ అంటే రాజ్ తరుణ్ కేసులో ఇది ఉపయోగపడే ఒక పాయింట్ అనమాట. సో ద అక్యూజ్డ్ అంటే లావణ్య ఇన్ హర్ కన్ఫెషన్ స్టేటెడ్ దట్ దే ఆర్ నేటివ్ టు విజయవాడ, ఆంధ్రప్రదేశ్. 15 ఏళ్ల క్రితం వాళ్ళు వచ్చారు హైదరాబాద్కి. సార్ ఎక్కడో ఉంటున్నారు. ద అక్యూజ్ స్టడీడ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. సిన్స్ దెన్ అలాంగ్ విత్ హర్ బ్రదర్ కార్తిక్ స్టేయింగ్ ఇక్కడ చూడండి, స్టేయింగ్ ఇన్ దేర్ కజిన్ బ్రదర్స్ హౌస్ ఎట్ సో అండ్ సో. ఇదేమిటి, రాజ్ తరుణ్ ఇల్లు అనమాట. అది ఇది ఈ అడ్రస్ అనేది రాజ్ తరుణ్, కోకపేటలో ఉన్న రాజ్ తరుణ్ ఇల్లు. ఇక్కడ ఏం రాసింది, రాజ్ తరుణ్ ఇల్లుని కజిన్ బ్రదర్స్ హౌస్. మరి కజిన్ బ్రదర్ కాస్త సగం మొగుడు అయిపోయాడు ఇప్పుడు. సో ఇది ఇప్పుడు డ్రగ్స్ కేసు ఆమె పట్టుబడిన టైంలో పెట్టిన కన్ఫెషన్. రోజుకి ఒక మాట. ఈవెన్ ఇది కూడా నేను విన్నాను సార్, అంటే ఇప్పుడు వీళ్ళు ప్రీతి ఉదయ్ వాళ్ళకు కూడా బ్రదర్ అని చెప్పాను, మస్తాన్ సాయి కూడా రాస్తారు చాలా మందికి బ్రదర్ అని చెప్పేదిట. ఎందుకు కానీ బయట కొంతమంది మొగుడు అని చెప్పుకుని తిరుగుతామంటే బయట నాకు కొంత ప్రొటెక్షన్ అండ్ ఏంటి స్టేటస్ వస్తుందని చెప్పుకుంటే, ఇప్పుడే ప్రొటెక్షన్ కోసం ఇప్పుడే స్టేటస్ కోసం మరి రాస్తారని కావాలి అనుకుంటున్నాను. అదే కదా, ప్రొటెక్షన్ కాదు. కానీ నేను ఒక అద్భుతమైన న్యూస్ చూశాను. న్యూస్లు చూస్తుంటాను కానీ నేను ఒకటి అంటే ఇంత బాధలో ఇంత పెయిన్లో కూడా పడి నవ్వుకున్నాను నేను ఒక్క విషయంలో. అంటే ఏదో టీవీ ఛానల్లో న్యూస్ వేస్తున్నారు, లావణ్య ప్రాణానికి హాని, శేఖర్ భాష ఆవిడిపోయిన దాడి, భయంకరంగా కొట్టేసాయంటే ఆవిడని. ఇవన్నీ చేస్తుంటే కింద కామెంట్లు చదువుతున్నాను. ఎవరు నమ్మట్లేదు బేసికల్లీ అన్ని. కానీ ఒక కామెంట్ ఒక అతను రాశాడు, అబ్బా పేరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఏం రాశాడంటే, పైన లావణ్య ప్రాణానికి హాని తమ్మునేలు, కింద వాడు కామెంట్ అంటే ఈ న్యూస్ మా ప్రాణానికి హాని. కింద నేను కామెంట్ పెట్టా, సూపర్ భయ్య, ఇంత దీంట్లో కూడా మీరు నన్ను నవ్వించారు, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుందని చెప్పా. బట్ మేమైనా మీ తరపున మాట్లాడినా లేదా న్యాయం తరపున మేము మాట్లాడినా మీరు చూపించేదానికి లావణ్య గారు చెప్పేదానికి అసలు పొంతన ఉండడం లేదు. ఈవెన్ మీరు డ్రగ్స్ కి సంబంధించిన అదేమ్మా నేను సాక్ష్యాలు చూపిస్తున్నాను, ఆవిడే కథలు చెప్తాను. ఈవెన్ లావణ్య గారికి నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గర ప్రూఫ్స్ నేను తీయాలనుకోవట్లేను అన్న ఉద్దేశం. మీరు ఎవరికి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు లేదా ఎవరిని బయటకు తీసుకురావాలి అనుకుంటున్నారు? మీ దగ్గర దాచుకోవడం వల్ల ఎలాంటి అంటే యూజ్ అనేది మీకు ఏముండదు. ఒకవేళ మీరు న్యాయం అంటే నాది న్యాయం ఉంది, ఖచ్చితంగా నేను గెలుస్తాను అనేది ఇంతగానం ఈవెన్ హాస్పిటల్లోకి వచ్చే పరిస్థితి వచ్చినా కూడా నేను న్యాయం తరపున పోరాడతాను అని చెప్పి శేఖర్ భాష గారు ఏ విధంగా అయితే ఉంటున్నారో, ఒకవేళ మీరు న్యాయం తరపునే ఉన్నారు, మీకు ఖచ్చితంగా న్యాయం వస్తుంది అనుకుంటే మీరేం చేస్తున్నారు అన్నది బయట పెట్టండి ఫస్ట్. అది కాకుండా వీళ్ళు చేసేది మీరు తప్పు అంటున్నారు అని అంటే మేము ఎవరి తరపునైతే న్యాయం ఉంది అనుకుంటామో, ఎవరైతే మాకు ప్రూఫ్స్ చూపిస్తున్నారో, ఇప్పటి వరకు శేఖర్ భాష గారు చూపించిన ప్రూఫ్స్ మీరు ఒక్కడు కూడా చూపించారు. సో అందుకని మేము ఇప్పుడు శేఖర్ భాష గారు ఎలా ఉన్నారు ఏంటి అన్నది పరామర్శించడానికి కావచ్చు, అసలు ఏం జరిగింది అన్నది కనుక్కోవడానికి వచ్చాము. బట్ మీరు ఏదైతే ఉన్నాయి అంటున్నారో అది మాకు ఎక్కడ అసలు కనీసం ఈవెన్ 1-2% కూడా మాకు ఎక్కడ అనిపించట్లేదు. లావణ్య గారికి ఖచ్చితంగా న్యాయం ఉందేమో, మనం ఆమె తరపున పోరాడతాము అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఒక ఆడపిల్లగా మేము సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము మీ తరపున ఉన్నాము. బట్ ఈ రోజు ఇప్పుడు స్టిల్ ఆఫ్ డే అమ్మ ప్రీతి కూడా ఆడపిల్ల కదమ్మా, ఆవిడ తరపు మీరు పోరాడాలి అనిపించట్లేదా? అది కూడా చిన్నపిల్ల కదమ్మా, అనిపించట్లేదు ఆవిడ చెప్పింది. అదే సార్, మేము స్టార్టింగ్ అనుకున్నాము మేము చెయ్యాలి చూడాలి అన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. బట్ ఎప్పుడైతే మీరు ఎంటర్ అయ్యారో అసలు ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆమెని ఎక్స్ప్లోర్ చేశారు. అసలు ఆమె ఈ విధంగా ఉంటుంది, ఇలా కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే మేము జర్నలిస్ట్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది మేము మాత్రమే చూస్తాం. అంటే వాళ్ళ వెనక ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్ అంటే వాళ్ళ పాస్ట్ ఏంటి అన్నది మాకు తెలీదు. మీలాంటి వాళ్ళ ద్వారా లావణ్య అసలు నిజ స్వరూపం ఏంటి అన్నది మేము తెలుసుకోగలిగాం. కాబట్టి మీరు ఖచ్చితంగా కోలుకోవాలి సార్. ఇంకా నాట్ ఓన్లీ లావణ్య, ఇలాంటి వాళ్ళు సొసైటీకి చేస్తున్న అన్యాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు బయట పెట్టాలి, ఖచ్చితంగా మీరు కోలుకోవాలని కోరుకుంటున్నాను.